వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదం న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. తాత్పర్యం: సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యములు అనగా విహిత కర్మలు ఆచరణచే యజ్ఞము జనిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రకృతి చక్రాన్ని వివరిస్తున్నాడు. వర్షం వలన ధాన్యం ఉత్పన్నమగును. ధాన్యము భుజింపబడి రక్తముగా రూపాంతరం చెందుతుంది. రక్తము నుండి వీర్యము జనించును. వీర్యమే మానవ శరీర సృష్టికి బీజం. మానవులు యజ్ఞములు చేస్తారు. వీటిచే ప్రీతి నొందిన దేవతలు వర్షాలు కురిపిస్తారు. అలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. మీనింగ్ ఆఫ్ ద శ్లోక is: all living beings subsist on food, and food is produced by rains. Rains come from the performance of yajnas, and yajnas are the result of performance of prescribed duties. Here, Lord Krishna is describing the cycle of nature. Rain begets grains. Grains are eaten and transformed into blood. From blood, human body gets the ability to reproduce itself. Human beings perform yajnas, and these propitiate the celestial gods, who then cause rains, and so the cycle continues. ఓం నమో భగవతే వాసుదేవాయ.